choose the physical quantity pair with the same dimensions. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిల్లో వేటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ యాంగులర్ మొమెంటం వర్క్, సెకండ్ వర్క్ టార్క్, థర్డ్ ఆప్షన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ లీనియర్ మొమెంటం, ఫోర్త్ ఆప్షన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వెలాసిటీ. దీన్ని మనం డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి దేనికైతే డైమెన్షన్స్ సేమ్ ఉంటాయో దాన్ని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేసినట్లయితే దీనిలో మనకి ఇచ్చినవి ఏంటి? యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం క్యాపిటల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. దాని ఫార్ములా ఎంవిఆర్. సో ఇక్కడ మనం డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఇండివిజువల్ టర్మ్స్ మనం సబ్మిట్ చేస్తే మాస్కి ఎం, వెలాసిటీ ఎల్టీ పవర్ -1, ఆర్ అంటే డిస్టెన్స్ కాబట్టి మనకి ఎల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫైనల్లీ ml² t పవర్ -1. దీనిలో రెండోది చూసినట్లయితే వర్క్కి ఫార్ములా ఏంటి? మనకి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనకి ml t పవర్ -2. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కాబట్టి ఎల్. సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ ml² t పవర్ -2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్లో మనకి వర్క్ ఇచ్చాడు. ఆల్రెడీ వర్క్ మనం డిరైవ్ చేసుకున్నాం. టార్క్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ. సో దీన్ని మనం ఆర్ అని రాస్తున్నాము. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ml t పవర్ -2. ఇక్కడ మనకి లెంత్ కాబట్టి ఇది ఎల్. సో దిస్ బికమ్స్ ml² t పవర్ -2. సిమిలర్లీ థర్డ్ ఆప్షన్ చెక్ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పిఈ ఫార్ములా ఏంటి మనకి? mgh. mకి డైమెన్షనల్ ఫార్ములా మాస్కి m. g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్కి lt పవర్ -2. h అంటే డిస్టెన్స్ అంటే లెంత్ కాబట్టి దీనికి ఎల్ రాస్తున్నాం. సో ml ఇంటూ l² t పవర్ -2. నెక్స్ట్ దీనిలో ఇంకొకటి ఏంటిది మనకి ఇప్పుడు లీనియర్ మొమెంటం. అది పి. లీనియర్ మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు డైమెన్షన్స్ m. వెలాసిటీ అంటే lt పవర్ -1. సో ద డైమెన్షన్స్ ఆఫ్ లీనియర్ మొమెంటం ml t పవర్ -1. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మనం వెరిఫై చేసుకున్నట్లయితే ఫోర్త్ ఆప్షన్లో మనకి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ½ mv². హాఫ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డైమెన్షనల్ అనాలిసిస్ దాన్ని డీల్ చేయలేదు. కాబట్టి m మాస్కి m, వెలాసిటీ స్క్వేర్ మాట్లాడుతుంది అంటే lt పవర్ -1². సో దిస్ ఈజ్ ml² అవుతుంది. ఇది t పవర్ -2. ఫోర్త్ ఆప్షన్లో సెకండ్ వచ్చేసి వెలాసిటీ తీసుకున్నట్లయితే v ఈజ్ ఈక్వల్స్ టు మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి lt పవర్ -1. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లు ఏమి అడిగాడు? చూస్ ద ఫిజికల్ క్వాంటిటీ పెయిర్ విత్ సేమ్ డైమెన్షన్స్. సేమ్ డైమెన్షన్ ఉన్నటువంటి పెయిర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే యాంగులర్ మొమెంటం అండ్ వర్క్. ఇక్కడ మనకి రెండు టైంలో డిఫరెన్స్ వచ్చింది. సెకండ్ వర్క్కి ml² t పవర్ -2, టార్క్కి కూడా ml² t పవర్ -2. సో ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి మన రిక్వైర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సో థర్డ్ చూసినట్లయితే ml² t పవర్ -2 పొటెన్షియల్ ఎనర్జీ, బట్ లీనియర్ మొమెంటం ml t పవర్ -1 అది అవ్వలేదు. కైనెటిక్ ఎనర్జీ ml² t పవర్ -2, బట్ వెలాసిటీ m⁴ lt పవర్ -1. సో ఇవేవి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ద ఆప్షన్ ఈస్ వర్క్
and torque have same dimensions.